నమస్కారం. టీశాట్ ప్రేక్షకులకి, స్కూల్ కాలేజ్ విద్యార్థులకి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, జనరల్ పబ్లిక్ అందరికీ కూడాను అండర్స్టాండింగ్ గాంధీ ప్రోగ్రాంకి స్వాగతం. ఇంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్స్లో గాంధీ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెద్దలు, మహానుభావులు ఏ రకంగా గాంధీని అర్థం చేసుకున్నారు, ఏ రకంగా గాంధీని వర్ణించారు అనేటువంటి తెలుసుకున్నాం మనం. తర్వాత గాంధీ యొక్క జీవితం గురించి, ఆయన యొక్క ఆలోచన విధాల గురించి, లేక ఆయన చేసిన పనుల గురించి తెలుసుకునే ముందు అసలు గాంధీ వ్యక్తిత్వం ఎలా ఉండేది, వాట్ ఈస్ ద పర్సనాలిటీ ఆఫ్ మహాత్మా గాంధీ, ఈయన యొక్క లక్షణాలు ఏమిటి, ఇవి తెలుసుకుందాం మనం. ఇది తెలుసుకున్న తర్వాత మనం గాంధీ జీవితంలోకి, గాంధీయన్ థాట్లోకి, తర్వాత గాంధీ చేసిన వర్క్లోకి మనం వెళదాం. ఇవాళ ప్రధానంగా గాంధీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం. గాంధీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన తనని తాను ఎట్లా వర్ణించుకున్నాడో ముందు స్టార్ట్ చేద్దాం. గాంధీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ సింప్లీ యాజ్ వన్ హూ క్లెయిమ్స్ ఓన్లీ టు బీ ఎ హంబుల్ సెర్చర్ ఆఫ్టర్ ట్రూత్. తనని తాను ఎట్లా వర్ణించుకున్నాడనంటే సత్యాన్ని అన్వేషించే ఒక కార్యకర్తగా తనని తాను అభివర్ణించుకున్నాడు. అందుకనే ఆయన యొక్క జీవితంలో తన సంఘటనలన్నీ కూడాను ఆత్మకథలో రాసుకున్నారు. ఈ ఆత్మకథకి ఆయన ఇచ్చేటువంటి టైటిల్ ఏమిటనంటే ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సత్యముతోటి నేను చేసిన ప్రయోగాలు. అంటే ఆయన జీవితం అంతా కూడాను, ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను సత్యముతో కూడిన ప్రయోగాలు అన్నమాట. తర్వాత ఆయన ఇంకోటి ఏమన్నారంటే గాంధీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ హూ క్లెయిమ్స్ టు బీ ఓన్లీ హంబుల్ సెర్చర్ ఆఫ్టర్ ట్రూత్. హీ నోస్ హిజ్ లిమిటేషన్స్. మామూలుగా చాలామంది తమకున్నటువంటి పరిమితులు ఏమిటో వాళ్ళు తెలుసుకోరు. మేము చాలా గొప్పవాళ్ళం, మాకు అన్నీ తెలుసు, ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది చాలామందికి. కానీ గాంధీ ఏమిటంటే హీ నోస్ హిజ్ లిమిటేషన్స్, మేక్స్ మిస్టేక్స్. తప్పులు చేస్తాం, అందరం తప్పులు చేస్తాం. తప్పులు చేయటం అనేటువంటిది మానవ సహజం. అది సో తప్పులు చేయటం, నెవర్ హెజిటేట్స్ టు అడ్మిట్ దెమ్ వెన్ హీ మేక్స్ దెమ్. ఒకవేళ మిస్టేక్ చేసినా కూడా గాంధీ గారు వెంటనే తన తప్పుల్ని ఒప్పుకునేవారు. చాలామందికి తాము చేసే తప్పులు ఒప్పుకునే కూడా ఉండదు. నేను చేసింది తప్పే కాదు, నేను చేసింది రైట్ అని ఆర్గ్యూ చేస్తారు. అలాగే తర్వాత హీ విల్ ఫ్రాంక్లీ కన్ఫెస్ దట్ హీ లైక్ ఎ సైంటిస్ట్ ఈజ్ మేకింగ్ ఎక్స్పెరిమెంట్స్ అబౌట్ సమ్ ఆఫ్ ది ఇటర్నల్ వెరైటీస్ ఆఫ్ లైఫ్. అంటే నేను చేస్తున్న పని ఏమిటనంటే ఒక శాస్త్రవేత్తలాగా జీవితంలో ఉండేటువంటి సంఘటనల మీద నేను కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను. బట్ ఐ కెనాట్ క్లెయిమ్ ఈవెన్ టు బి ఎ సైంటిస్ట్. నేను ఒక సైంటిస్ట్గా కూడా నేను పిలుచుకోలేదు, ఎందుకంటే నేను సైంటిస్ట్ని కాదు. కానీ ఎలాగైతే సైంటిస్టు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారో అలాగే నేను కూడా ఒక జీవితంలో మనకు జరిగేటువంటి సంఘటనల మీద, ఒక ఇటర్నల్ వాల్యూస్ మీద నేను ప్రయోగాలు చేస్తున్నాను. కాబట్టి ఇది ఒక జర్నీ. లైఫ్ అనేటువంటిది సత్యవంతమైనటువంటి, సత్యం మీద ప్రయోగాలతో జరిగేటువంటి ఒక జర్నీగా గాంధీ గారు వర్ణించారు. తర్వాత చాలామంది ఏమంటారంటే గాంధీ గారు కూడా ఒక ప్రవక్తలాగా ఉన్నారు కదా, ఒక జీసస్ క్రైస్ట్ లాగానో, ఒక మొహమ్మద్ ప్రవక్తలాగానో, బుద్ధుడిలాగానో, ఎవరైతే అనేక మంది ప్రాఫిట్స్, ప్రవక్తలు ఈ భూమి మీదకి వచ్చి సమాజానికి దారి చూపించారో అటువంటి మహానుభావుల కోవకు చెందినవాడే మహాత్మా గాంధీ. కాబట్టి చాలామంది ఏమంటారంటే గాంధీ గారు కూడా ఒక మహాత్ముడు, ఆయన ఒక దేవుడు. కొంతమంది అయితే గాంధీ గారికి గుళ్ళు కూడా కడుతున్నారు, ఒక ప్రాఫిట్గా భావిస్తున్నారు ఆయన్ని, అంతటి గొప్ప మనిషి. కానీ గాంధీ తనని తాను ఒక ప్రాఫిట్గా ఏనాడు అనుకోలేదు, ఏనాడు చెప్పలేదు. ఎందుకనంటే ఆయనకున్నటువంటి ఒక కన్విక్షన్ ఏమిటంటే దట్ ది మోరల్ వాల్యూస్ హీ సాట్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు హిస్ పర్సనల్ అండ్ పొలిటికల్ యాక్ట్స్ కుడ్ బి అప్లైడ్ బై వన్ అండ్ ఆల్. ఎందుకనంటే తను రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ చేసిన ప్రయోగాలు, సాధించిన విజయాలు అటువంటివన్నీ కూడాను ఈ సమాజంలో ఏ మనిషి అయినా చేయగలుగుతాడు. నేను చాలా గొప్పవాడిని, నేనైతేనే చేయగలుగుతాను, మిగిలిన వాళ్ళు చేయలేరని గాంధీ అనలేదు. నేను ఏవేవి సాధించానో అన్నీ కూడాను ప్రతి ఒక్క మానవుడు, మామూలు మానవులు అందరూ కూడాను
చేయటానికి అర్హులే, చేయటానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి మానవ సంబంధాలని మార్పు చేయటానికి సామాజిక మరియు రాజకీయ కార్యక్రమాలలో మార్పు తేవటానికి ఏ ప్రయోగాలైతే గాంధీ గారు చేశారో ఇవి నేను ఒక్కడిని చేయటం కాదు, ఎవరైనా కూడా చేయటానికి వీలవుతుందని గాంధీ గారు ప్రకటించారు. తర్వాత చాలామంది గాంధీ గారిని భగవత్ స్వరూపంగానో దైవాంశ సంభూతుడిగానో కొనియాడేవారు. కానీ గాంధీ గారు మాత్రం చాలా స్ట్రాంగ్గా నాలో ఎటువంటి దైవాంశ లేదని ప్రకటించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కండెమ్డ్ అనమాట. హీ రెప్యూడియేటెడ్ ఆల్ క్లెయిమ్ టు డివినిటీ. అలాగే ఐ క్లెయిమ్ టు బి హంబుల్ సర్వెంట్ ఆఫ్ ఇండియా అండ్ హ్యుమానిటీ అండ్ వుడ్ లైక్ టు డై ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ సచ్ సర్వీస్. నాలో ఎటువంటి భగవత్ స్వరూపం లేదు, అటువంటి క్వాలిటీస్ నాలో ఏమీ లేవు. నేనేమిటనంటే ఈ మానవాళికి, మన భారతదేశానికి ఒక హంబుల్ సర్వెంట్గా నేనున్నాను. నేను ఆ సర్వెంట్గా నా బాధ్యతలు నిర్వహిస్తూ నేను పరమపదించాలని కోరుకుంటున్నాను. కానీ నాలో ఎటువంటి దైవాంశ సంభూతం కానీ డివినిటీ కానీ నాలో లేవు అని చెప్పారు ఆయన. అయితే దైవాంశ సంభూతుడిని కాకపోయినా కానీ నేను చేస్తున్న పని ఏమిటనంటే ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ మీద నేను పనిచేస్తున్నాను. సత్యము అహింసల మీద నేను పనిచేస్తున్నాను. ఐ లే నో క్లెయిమ్ టు సూపర్ హ్యూమన్ పవర్స్. మానవాతీత శక్తులు నాకు ఏవీ లేవు నా దగ్గర. ఎటువంటి చాలామంది మ్యాజిక్లు చేసి మాకు భగవత్ స్వరూపుణ్ణి నేను ఒక బాబాని ఇవన్నీ చెప్పుకుంటుంటారు. మాకు అనేక అతీంద్ర శక్తులు నేను చెప్పుకుంటారు. గాంధీ గారు చాలా స్పష్టంగా నాకు ఎటువంటి అతీంద్ర శక్తులు లేవని చెప్పేసి ప్రకటించుకున్నారు. ఐ లే నో క్లెయిమ్ టు సూపర్ హ్యూమన్ పవర్స్. ఐ వాంట్ నన్. నాకు అటువంటి పవర్స్ కూడా అక్కర్లేదు చెప్పేశాడు ఆయన. ఐ వేర్ ది సేమ్ కరప్టబుల్ ఫ్లెష్ that the weakest of my fellow beings wears and I am therefore as liable to err as any. నేను ఏ శరీరం అయితే నాకు కలిగి ఉందో సమాజంలో సాటి మానవులు దాంట్లో కూడా అత్యంత వీకెస్ట్ పర్సన్ ఎవరైతే ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో నాకు కూడా అటువంటి శరీరమే ఉంది, అటువంటి మనసే ఉంది, అటువంటి భావాలే ఉన్నాయి. కాబట్టి నేను ఒక కరప్టబుల్ ఫ్లెష్ అంటే ఈ యొక్క శరీరం ఎటువంటి తప్పిదాలు చేయటానికి అవకాశం ఉందో అటువంటి శరీరాన్ని నేను కూడా కలిగి ఉన్నాను. కాబట్టి నా యొక్క సేవ ఏదైతే ఉందో చాలా పరిమితులు కలిగి ఉంది. కానీ ఇప్పటిదాకా భగవంతుడు నన్ను అటువంటి ఇబ్బందుల నుంచి, ఇంపర్ఫెక్షన్ నుంచి కూడా భగవంతుడు కాపాడుతూ వచ్చాడు. అంటే నేను చేస్తున్నది ఏమిటనంటే నాకు ఎటువంటి సూపర్ హ్యూమన్ పవర్స్ లేవు, అటువంటివి అక్కర్లేదు. నేను చేస్తున్న పని ఏమిటంటే సత్యము అహింసల మీద నా యొక్క జీవితాన్ని నడుపుకుంటున్నాను. ఈ యొక్క ప్రయోగాలతో పాటుగాను సాటి మానవులకు సేవ చేయటం ఒకటే నా యొక్క పరమావధి. తర్వాత నేను చేసేటువంటి పనులు, నడవడిక, ఇవన్నీ కూడాను ఏ ఐడియల్స్, ఏ ఆదర్శాలు నా జీవితాన్ని గవర్న్ చేస్తున్నాయో, నా జీవితాన్ని నడిపిస్తున్నాయో అవన్నీ కూడా నేను ప్రజల ముందు వారి యొక్క ఆమోదానికి పెట్టాను ఆల్రెడీ. సో నేను ఎందుకు ఇటువంటి భావాలు కలిగి ఉన్నాను, ఈ భావాలతో నేను ఎందుకు నా జీవితాన్ని నడుపుకుంటున్నాను అంటే నాకున్నటువంటి అనుభవాల మీద గ్రాడ్యువల్గా ఈ భావాల్లోకి వచ్చాను. సో ఐ క్లెయిమ్ టు బీ అన్ యావరేజ్ మ్యాన్ విత్ లెస్ దాన్ యావరేజ్ ఎబిలిటీ. సగటు మానవుడిని మాత్రమే నేను. తర్వాత సగటు మానవుడి కంటే తక్కువ ఎబిలిటీసు, పనులు చేసే శక్తి కలిగిన వాడిని నేను. కాబట్టి నేను యావరేజ్ మనిషిని కూడా కాదు, అందరికంటే తక్కువ వాడిని. ఇంకా చెప్పాలంటే నేను ఒక అధమాధమ మానవుడి కింద చెప్పుకున్నాడు. నేను గొప్పవాడిని, దైవాంశ సంభూతుడిని, ఒక ప్రాఫిట్ని అని ఏనాడు గాంధీ గారు తనని తాను వర్ణించుకోలేదు. తను ఒక సామాన్య మానవుడునని, సత్యాహింసల మీద ప్రయోగాలు చేస్తున్నానని, తనకి వేరే దైవాంశ సంభూతులు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ సూపర్ న్యాచురల్ పవర్స్ కావాలని కానీ ఆయన ఏనాడూ చెప్పలేదు. ఇది మనం గాంధీ గారి గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఆయన యొక్క లక్షణాలు చూసినట్లయితే, ఆయన వ్యక్తిత్వం చూసినట్లయితే హీ ఫియర్స్ నో వన్ అండ్ ఫ్రైడన్స్ నో వన్. గాంధీ గారి సిద్ధాంతాల్లో అత్యంత ప్రముఖమైనది ఏమిటంటే ఫియర్లెస్నెస్, భయరాహిత్యం. దేనికి భయపడాడు ఆయన. ఎందుకనంటే మామూలుగా సమాజంలో మనకు అనేక రకాల భయాలు ఉన్నాయి. దేవుడంటే భయం, దెయ్యం అంటే భయం, రోగం వస్తుందని భయం, డబ్బులు ఉండవేమని భయం, మన సుపీరియర్స్ ఏమంటారని భయం,
మరణం వస్తుందని భయం. సో మన యొక్క జీవితం అంతా, మన నిర్ణయాలు కానీ, మన కార్యక్రమాలన్నీ కూడా భయానికి లోబడి ఉంటాయి. కానీ భయం ఉన్నప్పుడు అది ఇట్ విల్ టేక్ ఓవర్ అవర్ మైండ్. మన మైండ్ మీద, మన మనస్సు మీద, ఆలోచన శక్తి మీద చాలా పరిమితులు విధిస్తుంది భయం అనేటువంటిది. కాబట్టి ఎప్పుడైతే మనిషికి భయం లేదో మనిషి నిజమైన మనిషిగా చక్కగా ప్రవర్తించగలుగుతాడు. సో గాంధీ గారు ఎవరిని చూసి భయపడలేదు. బ్రిటిష్ వాళ్ళతో ఆయన పోరాడినప్పుడు వాళ్ళు జైల్లో వేసేవాళ్ళు. ఎవడైనా జైలు అంటే భయపడతారు. నాకు జైలుకి వెళ్ళడం ఇష్టం లేదంటారు. కానీ అదే జైలు గురించి గాంధీ గారు ఏమన్నారు? ఒక పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్ళి కూతురుతో కలవటానికి వెళ్ళేటువంటి ఆ ఛాంబర్లోకి వెళ్ళేటువంటి అప్పుడు ఎంత ఆసక్తిగా ఉంటాడో, సత్యాగ్రహి అనేవాడు జైలుకి వెళ్ళటానికి అంత సిద్ధంగా, అంత ఆనందంగా ఉండాలి. చూడండి ఎటువంటి కంపారిజన్ ఇచ్చాడు. సో జైలుకి వెళ్ళాలంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు. మన యొక్క స్వాతంత్రాన్ని కోల్పోతాం, మన ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉండదు. కానీ జైలుకి వెళ్ళటం అనేటువంటిది, ఎందుకంటే సత్యాగ్రహిగా ఉన్నప్పుడు, సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు, సమాజ హితం కోసం పనిచేస్తున్నప్పుడు జైలుకి వెళ్ళటానికి కూడా ఆయన సిద్ధంగా, సర్వదా సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఎక్కువ కాలం గడిపింది ఎరావడ జైలు, పూణే దగ్గర. దాని ఆయన ఎరావడ మందిర్ అన్నాడు ఆయన. అంటే ఒక జైలుని దేవాలయం కింద గాంధీ గారు వర్ణించారు. అంటే ఆయనకు భయం అనేటువంటిది లేదు. అలాగే ఈ ఫ్రైటన్స్ నో వన్, తను భయపడడు, అని ఎవరిని భయపెట్టడు. ప్రేమ స్వరూపుడు, ప్రేమనే అందరికీ పంచిచ్చిన మనిషి. He recognizes no conventions except such as are absolutely necessary not to remove him from the society of men and women. ఏ కన్వెన్షన్స్ ఆయన అవలంబిస్తాడు, ఏ సిద్ధాంతాలు, ఏ నడవడిక ఆయన పాటిస్తాడనంటే, ఈ మనుషులు ఆడామగ ఉన్నటువంటి సమాజంలో మనం ఉండటానికి మినిమం ఏ రకమైనటువంటి నడవడిక కావాలో అంతవరకు మాత్రమే పెట్టుకుంటాడు. బట్టలు వేసుకోవడం కానివ్వండి, మన యొక్క హావభావాలు కానీ ఇవన్నీ కూడా. హీ క్లెయిమ్స్ నో చేలాస్, ఆయనకు ఎవరు నాకు శిష్యులు అని చెప్పుకోడు ఆయన. హీ రికగ్నైజెస్ నో మాస్టర్స్ ఆర్ గురువుస్, అంటే ఆయన ఎవరిని కూడా తనకి గురువు కింద ప్రకటించుకోలేదు. స్పిరిచువల్ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో ఆయన అనేక ప్రయోగాలు చేసి అనేక సిద్ధాంతాల మీద పనిచేసినా కూడా నాకు ఫలానా వ్యక్తి ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకోలేదు గాంధీ గారు. కానీ రేచంద్ భాయ్ అని ఒక డైమండ్ జ్యువెలర్ అండ్ ఆల్సో గ్రేట్ జైన్ ఫిలాసఫర్, ఆయనతోటి గాంధీ గారు చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. మోక్షం గురించి, పాపము గురించి, పుణ్యం గురించి, మానవ నడవడిక గురించి ఇవన్నీ మాట్లాడేవారు ఆయన. ఆయన్ని కన్సల్ట్ చేశారే కానీ ఆయన గురువు కింద భావించలేదు. అలాగే ఎక్కువగా టాల్స్టాయ్, కౌంట్ లివో టాల్స్టాయ్ ఆఫ్ రష్యా, ఆయనతో కూడా ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, దాంట్లో కూడాను ఆయన గురువు కింద తీసుకోలేదు. ఆయన యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బ్రెడ్ లేబర్, వాలంటరీ పావర్టీ, సింపుల్ లివింగ్, ఇవన్నీ కూడాను టాల్స్టాయ్ నుంచి ఆయన గ్రహించినటువంటి విషయాలు, ఆయన జీవితంలో అనుభవించినటువంటి, ఆయన జీవితంలో తీసుకున్నటువంటి విలువలు టాల్స్టాయ్ నుంచి బ్రెడ్ లేబర్, సింప్లిసిటీ అండ్ వాలంటరీ పావర్టీ, ఐచ్ఛిక దారిద్ర్యం అనమాట. ఎవడు కూడా దరిద్రులు ఉండాలని కోరుకోరు. కానీ గాంధీ గారు కావాలని చాలా సింపుల్ లివింగ్లో జీవిస్తూ వచ్చారు. తర్వాత హీ ఓన్స్ నో ప్రాపర్టీ, గాంధీ గారికి ఎటువంటి ప్రాపర్టీ లేదు. కీప్స్ నో బ్యాంక్ అకౌంట్, మేక్స్ నో ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ అకౌంట్ లేదు ఆయనకి, ప్రాపర్టీ లేదు. ఇదేంటో మనలాగా ఇల్లు కొనుక్కుందామా, ల్యాండ్స్ కొనుక్కుందామా, బంగారం కొనుక్కుందామా, అటువంటి కొనుక్కోటాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేవు. ఎట్ మేక్స్ నో ఫస్ అబౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ హీ నీడ్స్. ఆయనకి ఏది కావాలన్నా కూడా ఎవరిని అడిగి తీసుకుంటాడు. ఆయన ఆశ్రమాలు నడిపినప్పుడు అనేక మంది దగ్గర చందాలు కానీ ఇది ఆయన కోసం తీసుకోలేదు. ఒక ఆశ్రమాన్ని నడపడానికి, ఆశ్రమ వాసుల యొక్క సంరక్షణ కోసం, సత్యాగ్రహుల యొక్క సంరక్షణ కోసం, వారి కుటుంబాలని పోషించడం కోసం తీసుకున్నారు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి ఆస్తులు చేయలేదు. ఎవరైతే ప్రజా నాయకులు ఉన్నారో ఇవాళ కోట్ల రూపాయలకి పడగలెత్తుతున్నటువంటి సందర్భంలో గాంధీ గారు ఒక జాతీయ నాయకుడై ఉండి అంతర్జాతీయ ఖ్యాతి గడించినా కూడాను ఎటువంటి ఆస్తిని ఆయన సమకూర్చుకోలేదు. తన పిల్లలకు కూడా ఎటువంటి ఆస్తిని ఆయన ఇవ్వలేదు. ఇది ప్రాపర్టీ మీద మనకు ఉండేటువంటి మక్కువ ఏదైతే ఉన్నదో, మామూలుగా అందరి జనబాహుళ్యం ఉండేటువంటి నాకు ప్రాపర్టీ కావాలి, సంపద కావాలి, భవిష్యత్ తరాలకు కూడా, అంటే నా భవిష్యత్తులో వచ్చే నా పిల్లలకి
మా మనవలకి ముని మనవలకు కూడా సరిపోయేంత ఆస్తి నేను కూడబెట్టాలి అనేటువంటి భావంలో ఉన్నటువంటి సందర్భంలో గాంధీ గారు ఎటువంటి ప్రాపర్టీ చేసుకోకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, తనకంటూ సొంతగా ఒక బ్యాంక్ అకౌంట్ లేకుండా జీవించిన మహామనిషి గాంధీ గారు. తర్వాత మరి గాంధీ గారు ప్రపంచానికి ఏం బోధించారు అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయన మాటలోనే, ఐ హ్యావ్ నథింగ్ న్యూ టు టీచ్ ద వరల్డ్. ఈ ప్రపంచానికి కొత్తగా నేను బోధించింది ఏమీ లేదు, నా దగ్గర బోధించడానికి కూడా ఏమీ లేదు. మామూలుగా అందరూ ఏమంటారు, కొంచెం తెలిస్తే ఆయన బాగా అహంభావంలోకి వచ్చేసి నాకంతా తెలుసు, నేను అందరికీ బోధిస్తానని చెప్తాను. కానీ గాంధీ గారు ఏమన్నారు, ఐ హ్యావ్ నథింగ్ న్యూ టు టీచ్ ద వరల్డ్. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, ఏ సత్యహింస గురించి నేను మాట్లాడుతున్నానో ఇవి దే ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ ది హిల్స్. ఈ కొండలు, నదులు, అడవులు ఎన్నాళ్ళుగా ఉన్నాయో, కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే సత్యం అహింసలు అనేటువంటివి మన సమాజంలో అనాదిగా ఉంటూ అనాదిగా కొనసాగుతూ ఉంటున్నవే. అయితే ఆల్ ఐ హ్యావ్ డన్ ఈజ్ టు ట్రై ఎక్స్పెరిమెంట్స్ ఇన్ బోత్ ఆన్ యాజ్ వాస్ట్ ఎ స్కేల్ యాజ్ ఐ కుడ్. వీలైనంత పెద్ద స్కేల్లో విస్తృత ప్రాతిపదిక మీద సత్యం అహింసల మీద నేను ప్రయోగాలు చేశాను. కాబట్టి ఇవాళ నేను ఏవైతే చేశానో ఇవన్నీ చేసిన దాంట్లో కొన్ని తప్పులు చేశాను. చేసిన తప్పుల నుంచి నేను నేర్చుకున్నాను. తర్వాత ఈ లైఫ్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ దస్ బికేమ్ టు మీ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. నా జీవితం అంతా ప్రయోగాలమయం. ప్రయోగాల ద్వారా తప్పులు చేసుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ నేర్చుకుంటున్నటువంటిదే నా యొక్క భావం. నాకు ఇవాళ ఏదైతే నా యొక్క బలం ఉన్నదో, నేను నిజాయితీగా సత్యాహింస ప్రయోగాల ద్వారా నేను నేర్చుకున్నది ప్రపంచం ముందు పెడుతున్నాను. తర్వాత నేను ఎటువంటి న్యూ సిద్ధాంతాలని ముందు పెట్టలేదు, కానీ కొన్ని పాత సిద్ధాంతాలనే రీస్టేట్ చేశాను. ఎలాగైతే సత్యం అహింసలు ఏవైతే అనాదిగా ఉంటూ వచ్చాయో, బట్ ఐ హ్యావ్ గివెన్ ఎ న్యూ ఇంటర్ప్రిటేషన్ టు దోస్ ఓల్డ్ ఫ్యాక్ట్స్. ఏవైతే పాత సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి ఒక కొత్త గుర్తింపుని, కొత్త అవగాహనని, ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ని, ఒక కొత్త భాష్యాన్ని నేను చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి నేను ఏవైతే మాట్లాడుతున్నానో అందరితో కూడాను ఈ సత్యాహింసల యొక్క ప్రయోగాలని, దాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఏ రకంగా మన జీవితంలో వాటిని అన్వయించుకోవచ్చు, ఇవన్నీ కూడాను నేను ప్రజల ముందు పెడుతున్నాను. తర్వాత మనం అందరం కూడా గాంధీ గారిని మహాత్మా అని పిలుస్తాం. ఈ మహాత్మా అనేటువంటి కితాబ్ ఇచ్చింది గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీ గారిని మహాత్మాని సంబోధించారు. అప్పటి నుంచి అందరూ కూడా మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అని పిలుస్తుంటాం. మనకి గాంధీ గారు మహాత్ముడే, కానీ మహాత్మా అనేటువంటి భావాన్ని గాంధీ గారు ఎట్లా తీస్తున్నారు చూద్దాం. మామూలుగా ఎవరైనా మనల్ని మహాత్మా పిలిస్తే మనం పొంగిపోతాం. ఓహో నేను మహాత్ముడిని కావాలని చెప్పేసి. అంటే అందరూ మామూలు ఆత్మలైతే నేను మహాత్ముడిని. కానీ గాంధీ గారు ఉన్నారు, హీ రిగార్డెడ్ హిజ్ మహాత్మాషిప్ యాజ్ అన్ అప్రెసివ్ బర్డెన్. అదేదో నాకు ఆనందం కలిగించేది కాదు, ఇది ఒక పెద్ద బండరాయిలా ఉంది నా నెత్తి మీద. నేనేమిటి, మహాత్ముడిని ఏమిటి, నేను మామూలు మానవుడినే కదా. కాబట్టి ఆయన ఏనాడు కూడాను ఈ మహాత్మ అనేటువంటి బిరుదును, ఈ మహాత్మ అనేటువంటి పిలుపును గొప్పగా భావించలేదు. దెర్ ఈస్ నాట్ ఎ మూమెంట్ ఐ కెన్ రికాల్ వెన్ ఇట్ మే హ్యావ్ సెడ్ టు హ్యావ్ టికిల్డ్ మీ. నన్ను ఏదో ఆనందపరిచిన సందర్భం ఏ ఒక్కటి కూడా లేదు. చూడండి, చాలామంది ఎట్లా ఉంటారంటే నేను బాబాను, నేను మహాత్ముడిను, నేను చాలా గొప్ప యుగ పురుషుడు అని చెప్పుకుంటారు. కానీ అందరూ ఆయన్ని మహాత్ముడిని పిలిచినా కూడాను నేను మహాత్ముడిని కాను, నేను మామూలు సామాన్య మానవుడిని అని చెప్పేసి గాంధీ గారు చెప్తున్నారు. ఒక సందర్భంలో గాంధీ గారు ఏమంటారంటే ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మహాత్మా అంటాడు. ఈ మహాత్మా గోల ఏమిటో నాకు చాలా చికాగ్గా ఉందంటాడు. సిరాజ్గంజ్ అనేటువంటి చోట ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడ మాట్లాడటానికి అనేక మంది, కొన్ని వందల వేల మంది వచ్చిన సందర్భంలో ఒక వ్యక్తి ఏమంటాడన్నమాట, గాంధీ గారిని మిస్టర్ గాంధీ అని పిలుస్తానంటాడు, మహాత్మా గాంధీ అని పిలవనంటాడు. అనంగానే కొంతమందికి నా అనుయాయులకి, నా మిత్రులకి కోపం వచ్చింది. ఏంటి గాంధీ గారిని మిస్టర్ గాంధీ అంటావా, నువ్వు మహాత్మా గాంధీని పిలవా అంటాడు. ఎప్పుడైతే ఆయన నేను పిలవను, నేను మిస్టర్ గాంధీ అనే పిలుస్తానంటాడో, ఈ గాంధీ గారి యొక్క అనుయాయులందరూ కలిసి అతని మీద కోపం చేసి ఆయన్ని బయటికి పంపించేస్తారు. ఆ హాల్లో నుంచి బయటికి పంపించేస్తారు. ఆ సంఘటన మీద గాంధీ గారు ఏమన్నారు అంటే, నా ప్రియమైన మిత్రులు ఎవరైతే అటువంటి వ్యక్తిని బయటికి పంపించేశారో, ఏది నా పేరుకి మహాత్మాని తగిలించినందుకు ఆయన బయటికి పంపించే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు
నాకు కానీ నా యొక్క సిద్ధాంతాలు కానీ ఎటువంటి సేవ చేయలేదు. వాళ్ళు చేసింది తప్పు అన్నాడు గాంధీ గారు. దే హార్మ్ ద కాజ్ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ పెయిన్ మీ. నాకు చాలా బాధ కలిగించింది వాళ్ళు చేసిన పనికి. వాట్ రిలీష్ కుడ్ దే హ్యావ్ ఇన్ ఏ పర్సన్ యూజింగ్ ఏ టైటిల్ ఫ్రమ్ కంపల్షన్. వాళ్ళందరినీ భయపెట్టి బలవంత పెట్టి గాంధీ గారిని మహాత్మా గాంధీని పిలిపించారనుకోండి, దాంట్లో మీకు ఏం ఆనందం ఉంటుంది? I congratulate the gentleman upon his courage in having withdrawn from the conference. ఏ వ్యక్తి అయితే నేను మీరు పెట్టే బలవంతం మీద నేను మహాత్మా అని పిలవను గాంధీ గారిని చెప్పేసి ప్రొటెస్ట్ చేసి ఆ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఆ వ్యక్తి నిజమైనటువంటి అహింసావాది. ఎందుకనంటే ఒత్తిడికి తను తొలగలేదు. సో హీ షోడ్ ఇన్ మై ఒపీనియన్ ఎ ట్రూయర్ అప్రిసియేషన్ ఆఫ్ వాట్ ఐ స్టాండ్ ఫర్ దాన్ మై బ్లైండ్ అడ్మిరర్స్. ఓ గుడ్డిగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకంటే కూడాను ఆ వ్యక్తి ఎవరైతే బలవంతంగా నాకు మహాత్మా అనే బిరుదు తగిలించలేదో ఆ వ్యక్తి నిజంగా నాకు అత్యంత ప్రియుడు. నాకు కావాల్సింది కూడా నిజాయితీగా ఉండటమే. ఇంకా ఉన్నాడు గాంధీ గారు, ఐ అష్యూర్ ఆల్ మై అడ్మిరర్స్ అండ్ ఫ్రెండ్స్ దట్ దే విల్ ప్లీజ్ మీ బెటర్ ఇఫ్ దే విల్ ఫర్గెట్ ది మహాత్మా. అసలు నా పేరు గురించి మర్చిపోండి అయ్యా, మహాత్మాని మర్చిపోండి. రిమెంబర్ గాంధీజీ యాజ్ ది జెంటిల్మెన్ క్వశ్చన్ క్వైట్ కర్టియస్లీ. ఆ వ్యక్తి ఏమంటాడు, గాంధీజీని పిలుస్తాను కానీ మహాత్మా గాంధీని పిలవన్నాడు. ఆ మనిషి చెప్పినట్టుగా, ఆ మనిషి పిలిచినట్టుగా గాంధీజీని పిలవండి. లేదా థింక్ ఆఫ్ మీ సింపుల్ యాజ్ గాంధీ. గాంధీ అని పిలవండి చాలు, నాకు అంతే. గాంధీజీ అని పిలవక్కర్లేదు, శ్రీ గాంధీ అనక్కర్లేదు, గాంధీ మహాత్మా అనక్కర్లేదు, ఏమనక్కర్లేదు. ప్లీజ్ రిమెంబర్ మీ జస్ట్ యాజ్ గాంధీ. ఎటువంటి టైటిల్స్ అక్కర్లేదు నాకు. మిస్టర్ గాంధీ అనక్కర్లేదు, గాంధీజీ అనక్కర్లేదు. నన్ను మీరు గాంధీ అని పిలిస్తే నాకు చాలు, అది నా పేరు కాబట్టి. అంటే చూడండి ఎంత స్పష్టంగా, ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి అహంభావం కానీ అహంకారం కానీ లేకుండా తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇంకేం చెప్పాడు ఆయన, ది హయ్యెస్ట్ ఆనర్ దట్ మై ఫ్రెండ్స్ కెన్ డూ టు మీ ఈజ్ టు ఎన్ఫోర్స్ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ ప్రోగ్రామ్స్ దట్ ఐ స్టాండ్ ఫర్. అంటే ఏమిటి, నేను ఏ విలువల కోసం, ఏ కార్యక్రమాల కోసం నేను నిలబడ్డానో ఆ కార్యక్రమాలను చేయటం ద్వారా మీరు నన్ను గౌరవించగలుగుతారు. లేదా రెసిస్ట్ మీ టు దేర్ అట్మోస్ట్ ఇఫ్ దే డు నాట్ బిలీవ్ ఇన్ ఇట్. నా యొక్క సిద్ధాంతాల్లో, నా కార్యక్రమాల్లో మీకు నమ్మకం లేకపోయినట్లయితే ఆ సిద్ధాంతాలని, ఆ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకించండి. యు ప్రొటెస్ట్ అన్నాడు. మీరందరూ నన్ను బ్లైండ్గా ఫాలో అవ్వమని చెప్పలేదు ఆయన. అని ఒక చక్కటి మాట అంటారు ఆయన. బ్లైండ్ అడోరేషన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ పర్ఫెక్ట్లీ వాల్యూలెస్, ఈజ్ ఆఫెన్ ఎంబరాసింగ్ అండ్ ఈక్వల్లీ ఆఫెన్ పెయిన్ఫుల్. అంటే గాంధీ గారి యొక్క ఫాలోవర్స్ వాళ్ళకి ఏమిటనమాట, ఒక అంధవిశ్వాసం, అంధభక్తి. గాంధీ గొప్ప, గాంధీ భగవంతుడు, మహాత్మా గాంధీ, ఒక బ్లైండ్ అడోరేషన్ అనమాట. ఇవాళ మనం ఒక యాక్షన్ ఉన్నటువంటి ఏజ్లో, కలిసి పనిచేసిన టైంలో అటువంటి బ్లైండ్ అడోరేషన్ వలన ఎటువంటి ఉపయోగం లేదు. అది ఏమాత్రం ఉపయోగం కానటువంటిది. అలాగే ఇట్ ఈజ్ ఎంబరాసింగ్ అండ్ ఈక్వల్లీ పెయిన్ఫుల్ కూడా, చాలా బాధాకరమైనది అది. ఇది గాంధీ యొక్క వ్యక్తిత్వంలో, ఆయన యొక్క లక్షణాల్లో మనకు అర్థమయ్యేది. తర్వాత మహాత్మాషిప్ అనేటువంటిది రియల్లీ వర్త్లెస్ అంటాడు ఆయన. ఇట్ ఈస్ డ్యూ టు మై అవుట్వర్డ్ యాక్టివిటీస్, డ్యూ టు మై పాలిటిక్స్ విచ్ ఈస్ ద లీస్ట్ పార్ట్ ఆఫ్ మీ అండ్ దేర్ ఫార్ ఈజ్ ఎవానసెంట్. మీరందరూ మహాత్మా నన్ను ఎందుకు పిలుస్తున్నారనంటే, నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు, లేకపోతే నేను చేస్తున్న పొలిటికల్ వర్క్ అంతా చూసి మీరు నన్నంతగా గౌరవిస్తున్నారు. కానీ అది ముఖ్యమైన భాగం కాదు. నేను చేస్తున్నటువంటి పనిలో ముఖ్యమైనది ఏమిటనంటే, నేను ఏ సత్యం కోసం కష్టపడుతున్నానో, ఆ సత్యం కోసం పనిచేస్తున్నానో, అహింస కోసం పనిచేస్తున్నానో, బ్రహ్మచర్యం కోసం పనిచేస్తున్నానో, అది రియల్ పార్ట్ ఆఫ్ మీ. నా యొక్క నిజమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఏమిటనంటే, ఈ స్వాతంత్ర సంగ్రామం నడపడం కాదు, సోషల్ యాక్టివిటీస్ కాదు, పొలిటికల్ యాక్టివిటీస్ కాదు, కానీ సత్యము, అహింస, బ్రహ్మచర్య ఏవైతున్నాయో అది రియల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. దట్ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ మీ, హౌవర్ స్మాల్, ఎంత చిన్నదైనా కూడా దాన్ని మాత్రం మీరు అశ్రద్ధ చేయకూడదు, దాన్ని తక్కువగా చూడకూడదు. ఇట్ ఈజ్ మై ఆల్. ఐ ప్రైజ్ ఈవెన్ ది ఫెయిల్యూర్స్ అండ్ డిసల్యూషన్మెంట్స్ విచ్ ఆర్ బట్ స్టెప్స్ టువర్డ్స్ సక్సెస్. ఇది ఆయన యొక్క ప్రధానమైనటువంటి భాగం. ఆయన జీవితంలో ఏమిటంటే ఇన్సిస్టెన్స్ ఆన్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్
అండ్ బ్రహ్మచర్య. తర్వాత ఏమంటాడు, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఇది, ది మహాత్మా ఐ మస్ట్ లీవ్ టు హిస్ ఫేట్. ఆ మహాత్ముడు అనేటువంటి దాన్ని ఆ మహాత్ముడి యొక్క ఫేట్కి వదిలేద్దాం మనం. దో ఎ నాన్ కోఆపరేటర్ ఐ షల్ గ్లాడ్లీ సబ్స్క్రైబ్ టు ఎ బిల్ టు మేక్ ఇట్ క్రిమినల్ ఫర్ ఎనీబడీ టు కాల్ మీ మహాత్మా. ఎంత మాట అన్నాడు చూడండి. నేను నాన్ కోఆపరేటర్గా ఉన్నాను అంటే బ్రిటిష్ ప్రభుత్వంతో నేను సహకరించట్లేదు, కానీ బ్రిటిష్ ప్రభుత్వం కనుక ఒక చట్టం తీసుకొచ్చినట్లయితే నేను సంతోషంగా ఆ చట్టాన్ని నా యొక్క సమర్థనిస్తాను. ఏమని, మహాత్మా అని పిలవటం ఒక క్రిమినల్ అఫెన్స్ కింద కనుక మనం చేసినట్లయితే, అండ్ టు టచ్ మీ ఫిట్, చాలామంది వచ్చి కాళ్ళ మీద పడుతుంటారు. ఈ రాజకీయాలు కూడా ప్రతి ఒక పొలిటికల్ లీడర్కి వాళ్ళందరూ వచ్చి కాళ్ళ మీద పడుతుంటారు. ఈ కాళ్ళకి దండాలు పెట్టడాలు ఇది మన యొక్క సంస్కృతి, అదేం తప్పు కాదు. కానీ గాంధీ ఏమంటాడంటే, నా కాళ్ళకి మాత్రం మీరు దండం పెట్టకండి, నన్ను మహాత్మాని పిలవకండి. బట్ వేర్ ఐ కెన్ ఇంపోజ్ ద లా మై సెల్ఫ్, దట్ ఈస్ ద ఆశ్రమ్, ద ప్రాక్టీస్ ఈజ్ క్రిమినల్. నన్ను మహాత్మా అని పిలవటం కానీ నా కాళ్ళకి దండం పెట్టడం కానీ అది క్రిమినల్ యాక్టివిటీ అన్నాడు. అంతే. ఎవరు చెప్తారు ఈ మాట? ప్రతి వాళ్ళకి కొంచెం స్థాయి పెరగంగానే అందరు నా దగ్గర రావాలి, వాళ్ళు నాకు దండం పెట్టాలి, నా కాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళకి నేను ఆశీర్వాదం ఇవ్వాలి. ఇదే కదా ఉండే ఫీలింగ్స్ అందరిలో కూడాను. అంటే నేను చాలా గొప్పవాడిని, దైవాంశ సంభూతుడిని చెప్పుకున్నారు వాళ్ళు కొంతమంది. కాబట్టి ఈ దైవాంశ సంభూతుడిని, ఈ సుపీరియారిటీ అనేటువంటి ప్రతి వాళ్ళు తమకు తాము చేసుకుంటున్న దాని నుంచి గాంధీ గారు ఏమన్నారంటే, నేను సుపీరియర్ కాదు, నేను యావరేజ్ మ్యాన్ కూడా కాదు, ఇంకా తక్కువ నేనే చెప్పుకున్నాను ఆయన. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నన్ను మహాత్మాని పిలవద్దు, నా కాళ్ళకి దండం పెట్టద్దు, చాలా స్పష్టంగా చెప్పాడు. గాంధీ గారు మనం అర్థం చేసుకోవాలంటే ఈ విషయాలను మనకు తెలిసి ఉండాలి. తర్వాత చాలామంది ఏమంటారంటే, గాంధీ గారు చాలా గొప్పవారు కాబట్టి గాంధీ గారు మాకు గురువు అంటారు. కానీ గాంధీ ఒప్పుకోలేదన్నమాట. ఐ సే దట్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ మీ టు బి ఎనీబడీస్ గురువు. నేను ఎవరికి గురువుని కాలేను. ఐ హ్యావ్ ఆల్వేస్ అండ్ విల్ ఆల్వేస్ డిస్క్లైమ్ దిస్ పొజిషన్. నేను పూర్తిగా ఎవరికైనా ఒక గురువుగా ఉంటానని కానీ ఉండబోతాను కానీ నేను ఏనాడు ఒప్పుకోను. అసలు ఆ గురువు అనే టైటిల్ నేను పెట్టుకోను. ఎందుకనంటే ఐ హూ యామ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ గురు, నా హౌ కెన్ ఐ అరగేట్ టు మై సెల్ఫ్ ద టైటిల్ ఆఫ్ ఎ గురు. ఒక ఆధ్యాత్మిక గురువు కోసం నేను వెతుకుతున్నవాడిని. అటువంటి నేను వేరే ఎవరికో నేనెట్ట గురువు అవుతా? నేనే గురువు కోసం వెతుకుతున్నానే. కాబట్టి నేను గురువుని కాదు. ఐ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ బీయింగ్ ఎనీబడీస్ పొలిటికల్ గురు. ఆధ్యాత్మిక వదిలేసేయండి, రాజకీయ గురువు కాబట్టి నేను ఎవరికీ ఉండను. ఎందుకనంటే నేను గోపాలకృష్ణ గోఖలే గారిని నేను ఒక రాజకీయ గురువుగా భావించాను. ఎందుకనంటే రాజకీయాల్లో ఒక చిన్న బేబీని నేను. కాబట్టి గోఖలే గారిని నేను ఒక రాజకీయ గురువుగా అనుకున్నానే కానీ నేను ఎవరిని కూడా ఒక ఆధ్యాత్మిక గురువుగా నేను స్వీకరించలేదు. అటువంటప్పుడు నాకు వేరే వాళ్ళకి గురువుగా ఉండేటువంటి అర్హత నాకు లేదు. నేను ఎవ్వరికీ గురువుని కాదు. ఎందుకనంటే ఒక గురువుగా ఉండాలనంటే అసలు ఎటువంటి తప్పు లేకుండా ఉండాలి. ఐ మస్ట్ బి మై సెల్ఫ్ ఫ్లాలెస్లీ పర్ఫెక్ట్ విచ్ ఐ కెన్ నెవర్ క్లైమ్ టు బీ. కాబట్టి ఆ పర్ఫెక్షన్ లేదు నాలో. తప్పులు ఉన్నాయి, తప్పులు చేశాను నేను. కాబట్టి తర్వాత ఇఫ్ ఐ హ్యాడ్ ఎ గురు అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ వన్, ఐ షుడ్ సరెండర్ మై సెల్ఫ్ బాడీ అండ్ సోల్ టు హిమ్. ఒక గురువు కింద మనం ఎవరైనా ఆరాధించినట్టయితే పూర్తిగా మనస వాచ కర్మణ మన వాళ్ళకి సబ్మిట్ అయిపోవాలి. ఇక మనకు వేరే ఆలోచనలు ఉండడానికి వీలేదు. బట్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ అన్బిలీఫ్ ఎ ట్రూ గురు ఈజ్ హార్డ్ టు ఫైండ్. ఇంత అయోమయంగా ఉన్నటువంటి సమాజంలో ఇవాళ ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ గురువుని వెతుకుతాం మనం? ఏ సబ్స్టిట్యూట్ విల్ బి వర్స్ దాన్ యూజ్లెస్ అండ్ ఆఫెన్ పాజిటివ్లీ హార్మ్ఫుల్. నిజమైన గురువు లక్షణాలు లేని వాళ్ళని కనుక మనం గురువు కింద పెట్టుకున్నట్టయితే దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అది ఎటువంటి ప్రయోజనం లేదు దానికి. పర్ఫెక్ట్ ఇంకేమన్నమాట చాలా హార్మ్ఫుల్గా కూడా ఉంటుంది అది. ఐ మస్ట్ దేర్ ఫోర్ వార్న్ ఆల్ అగెన్స్ట్ యాక్సెప్టింగ్ ఇంపర్ఫెక్ట్ వన్స్ యాజ్ గురూస్. ఇట్ ఈస్ బెటర్ టు గ్రోప్ ఇన్ ద డార్క్. చీకటిలో మన తప్పులు చూసుకుంటూ వెతుక్కుంటూ వీ మే డూ మిలియన్ ఎర్రర్స్. వాటి ద్వారా మనం గనక ట్రూత్ వైపు పయనించగలిగితే అది చాలా మంచిది. ఎందుకనంటే ఎవరో తన గురించి తనకు తెలియనివాడు, నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్
అటువంటి వ్యక్తికి కనుక మనల్ని మనం సరెండర్ అయిపోయి అతని గురువుగా భావించి అతని వల్ల మనం ఏమీ నేర్చుకోలేక ఇబ్బందులు పడటం కంటే మనంతట మనమే చీకట్లో తడుముకుంటూ 1,000,000 ఎర్రర్స్ ద్వారా పాక్కుంటూ వెళ్ళి సత్యాన్ని పొందవచ్చును. కానీ ఇక్కడ గాంధీ గారి యొక్క జోక్స్ కూడా ఉంటాయండి. హ్యాజ్ ఎ మ్యాన్ ఎవర్ లెర్న్డ్ స్విమ్మింగ్ బై టైయింగ్ ఎ స్టోన్ టు హిజ్ నెక్? తన యొక్క మెడకి ఒక పెద్ద రాయి కట్టుకుని ఎవడైనా స్విమ్మింగ్ నేర్చుకుంటాడా? కాబట్టి చాలా పెద్ద ప్రతిబంధకం అన్నమాట. అలాగే తనేమిటో తనకు తెలియని వాడిని గురువు కింద పెట్టుకుని మన జీవితాన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్తాం? కాబట్టి గాంధీ గారు చెప్పేది ఏమిటనంటే, ఎవరిని కూడాను పర్ఫెక్ట్ వాళ్ళు లభించడం సాధ్యం కాదు. కాబట్టి మీకు మీరే సత్యాన్వేషణలో ముందుకు కొనసాగండి. ఎవరికైతే తమకు తెలియదని కూడా తమకు తెలియదో అటువంటి వాళ్ళని గురువు కింద పెట్టుకోవటం ఒక రాయిని మన మెడ కట్టుకుని స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించినట్టు అవుతుందని చెప్పారు. మనం ఈ విషయాలను మరింత కంటిన్యూ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.